అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో హూ ఇస్ ద ప్రమోటర్, ప్రమోటర్ అనే వ్యక్తి గురించి, ప్రమోటర్ అనే పర్సన్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈ ప్రమోటర్ అనే క్వశ్చన్ అయితే 2 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది. యాన్యువల్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఈ 2 మార్క్స్ కి ఈ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్ వస్తే ఏ విధంగా రాయాలో ఈ వీడియోని అయితే విత్ పిక్చర్స్ తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది మనకు ఏ టెక్స్ట్ బుక్ లో అంటే మనకు కామర్స్ టెక్స్ట్ బుక్ లో నుంచి అయితే ఈ యొక్క క్వశ్చన్ అయితే వస్తుంది. ముఖ్యంగా కామర్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ కంటెంట్ మీరు రీడ్ చేసినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ మీరు చదివినా కేవలం బిజినెస్ సంబంధించిన ఉంటుంది, బిజినెస్ కి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది తప్పించి వేరే దాని గురించి అయితే ఉండదు. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా ఏదో ఒక బిజినెస్ ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే రీడ్ చేయండి. ఎన్నో రకాలైన కంపెనీస్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే ప్రతి ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసేది ప్రతి ఒక్క కంపెనీయే, ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషనే. కాబట్టి వాటిని ఇమాజిన్ చేసుకుంటా మనము రీడ్ చేస్తే ఖచ్చితంగా మన బ్రెయిన్ లోనైతే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ప్రమోటర్. ఏ ప్రమోటర్ ఈజ్ ఏ పర్సన్, అంటే ఇతను ఒక వ్యక్తి. హూ డస్ ద నెసెసరీ ప్రిలిమినరీ వర్క్ ఇన్సిడెంటల్లీ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ అంటే ఒక కంపెనీని ఆవిర్భావానికి, ఒక కంపెనీ ప్రారంభించడానికి కావలసిన ప్రాథమిక చర్యలను పూర్తి చేసే వ్యక్తిని మనము వ్యవస్థాపకుడు అంటే ప్రమోటర్ అని అంటారు. సో విజువల్ లో చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఒక కంపెనీ ప్రారంభించడానికి కావలసిన ప్రాథమిక చర్యలు, ప్రాథమిక అంశాలు, ప్రైమరీ ఫంక్షన్స్ ఏమేం కావాలో టోటల్ గా అన్ని ప్రిపేర్ చేసే వ్యక్తిని మనం ప్రమోటర్ గా పిలవచ్చు. సో ఇది యాన్యువల్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ వస్తే మీరు జస్ట్ ఈ మ్యాటర్ రాసినా సరిపోతుంది, లేదా దీనికి రిలేటెడ్ రాసినా సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.